యొక్క క్లైమేట్కి సంబంధించి తెలంగాణ క్లైమేట్కి సంబంధించిన విషయాలు డిస్కషన్ చేస్తున్నాం. తెలంగాణ క్లైమేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీనికి కంటిన్యూస్ అన్నమాట. తెలంగాణ క్లైమేట్కి సంబంధించిన కంటిన్యూస్ పార్ట్ మనం ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నాం. తెలంగాణ క్లైమేట్కి సంబంధించి ఆల్రెడీ మనం సమ్మర్ చెప్పాం, తర్వాత వింటర్ చెప్పాం. వింటర్లో వచ్చేసి మరి పర్టికులర్గా వచ్చేసి ఏం చెప్పుకున్నాం, వింటర్లో వచ్చేసి ఒక చిన్న మాట ఒకసారి రికాప్చులేషన్ చేద్దామండి. ఈ యొక్క వింటర్ సీజన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో వింటర్ సీజన్కి సంబంధించి డిసెంబర్, జనవరి అండ్ ఫిబ్రవరి మాసాల్లో వింటర్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈజ్ తెలంగాణ రాష్ట్రంలో వింటర్ సీజన్ అంటే వేసవి కాలం శీతాకాలం అంటున్నాం కదండి. ఈ యొక్క వింటర్ సీజన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, శీతాకాలం అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఈ వింటర్ సీజన్ అనేది ఎప్పుడు అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాలు. ఎప్పుడండి ఇది? ఎప్పుడైనా సరే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాలు, ఈ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఈ యొక్క వింటర్ సీజన్ అనేది కొనసాగుతుంది. ఇప్పుడు ఒక విషయం మనం చెప్పుకోవాలి. ఆల్రెడీ మీకు నేను చెప్పానండి, ఒకసారి రికాప్చులేషన్ పునర్బలనం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో వింటర్ సీజన్లో లో టెంపరేచర్ రికార్డ్ అయ్యే ప్రదేశాలు అన్నప్పుడు ఒకటి వచ్చేసి ఏం చెప్పామంటే సంగారెడ్డి జిల్లా అన్నాం. సంగారెడ్డి జిల్లాలో లో టెంపరేచర్ రికార్డ్ అవుతుంది. ఓకేనా? సంగారెడ్డి జిల్లాలోను. తర్వాత ఎంత అంటే అక్కడ మీకు నేను చెప్పిన కొన్ని ఏరియాల్లో వచ్చేసి లో టెంపరేచర్ రికార్డ్ అవుతుంది, 2 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ రికార్డ్ అవుతుంది. రెండవది వచ్చేసి కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా అన్నాం. ఈ కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఇక్కడ కూడా మరి కొన్ని ప్లేసుల్లో ఏంటి సార్ అంటే 2.5 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ కూడా రికార్డ్ అయింది. అంటే లో టెంపరేచర్ 2.4. మరి మూడవది వచ్చేసి ఏంటి సార్ అంటే కామారెడ్డి జిల్లాలోని మద్నూరు ఏరియా. ఈ కామారెడ్డి జిల్లాలోని మద్నూరు ప్రాంతంలో కూడా ఈ యొక్క 2.5 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ రికార్డ్ అయింది. బేసికల్గా చెప్పాలంటే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో శీతాకాలంలో బాగా చల్లగా ఉండే ప్రాంతం వచ్చేసి ఎక్కడ అంటే ఓవరాల్గా అనమాట. ఎక్కడ చల్లగా ఉంటుంది అంటే ఎక్కడ ఉంటుంది మనకు చల్లగా అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఇటు వేసవిలో అయినా సరే ఇటు వింటర్లో అయినా సరే రెండు సమయాల్లో, రెండు సీజన్లో కూడా చల్లగా ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క ఆదిలాబాద్ అనేది సముద్ర మట్టానికి మీన్ సీ లెవెల్ అబౌట్. మీన్ సీ లెవెల్ అంటే ఏంటండి? సముద్ర మట్టానికి అంటున్నాం. మీన్ సీ లెవెల్. మీన్ సీ లెవెల్ అంటే సముద్ర మట్టానికి ఎంత హైట్లో అంటే ఈ యొక్క 900 మీటర్స్ 900 మీటర్ల ఎత్తులో ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో అండి? 900 మీటర్స్. సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఏది? ఆదిలాబాద్. ఓకే. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బేసికల్గా చెప్పాలంటే వింటర్ సీజన్లో తెలంగాణ రాష్ట్రానికి మరి ముఖ్యంగా ఉత్తర భారతదేశం అంటే నార్త్ ఇండియా నుంచి ఈ యొక్క శీతల గాలులు అనేటివి వేయటం వల్ల, శీతల గాలులు అంటే కోల్డ్ విండ్స్, ఈ శీతల గాలులు వేయటం వల్ల చాలా చల్లగా ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలా ఉంటుందండి? చాలా చల్లగా ఉంటుంది శీతల గాలుల వల్ల. ఓకేనా అండి? ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ యొక్క శీతాకాలంలో ఇప్పుడు చూడండి ఒక చిన్న మాట అండి, నోట్ గమనిక ఏంటి అంటే భారతదేశంలో వింటర్ సీజన్ ఇప్పుడు నేను తెలంగాణ గురించి ఆల్రెడీ ఆ మాటలు చెప్పుకున్నాం. ఈ యొక్క వింటర్ సీజన్లో ఎందుకు మరి ఇండియాలో వచ్చేసి ఎందుకు వింటర్ సీజన్ గురించి ఎందుకు చెప్పాలి అంటే ఒక చిన్న నోట్ అండి, ఒక గమనిక ఏంటి అది అంటే వింటర్ సీజన్లో ఉత్తర భారతదేశంలో వింటర్ సీజన్ కదా, ఈ యొక్క వింటర్ సీజన్ని బాగా ప్రభావితం చేసే మండలం ఏదంటే మధ్యధరా మండలం అనేది బాగా ప్రభావితం చేస్తుంది. ఏ మండలం అండి? మధ్యధరా మండలం. ఏ మండలం? మధ్యధరా మండలం అనేది బాగా ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏం బాగా ప్రభావితం చేస్తుందండి? మధ్యధరా మండలం అనేది బాగా ప్రభావితం చేస్తుంది. ఏ మండలం అండి? మధ్యధరా మండలం బాగా ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మధ్యధరా మండలం మెడిటరేనియన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అని. అసలు ఏంటి సార్ ఈ యొక్క మధ్యధరా మండలం అంటే ఏంటి? మధ్యధరా మండలం అంటే ఏంటి? దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే మధ్యధరా అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే మెడిటరేనియన్ అంటారు. ఏమంటారండి దీన్ని? మెడిటరేనియన్ అని పిలవడం జరుగుతుంది. ఏమంటారు? మెడిటరేనియన్ అంటే మధ్యధరా అని అర్థం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెడిటరేనియన్? మధ్యధరా అని అర్థం. ఈ మెడిటరేనియన్ మధ్యధరా అంటున్నాం కదండి, ఏంటి దీనికి అర్థం అంటే మిడిల్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచం యొక్క మధ్య భాగం అని అర్థం. మిడిల్ ఆఫ్ ద వరల్డ్ అంటే ప్రపంచం యొక్క మధ్య భాగం అని అర్థం.
ఎందుకు దీని గురించి ఎందుకు డిస్కషన్ చేస్తున్నామంటే ఇక మధ్యధరా మండలంలో వచ్చేసి ఎలా ఉంటుందంటే మధ్యధరా మండలంలో వచ్చేసి బేసికల్గా చెప్పాలంటే మధ్యధరా మండలంలో ఎలా ఉంటుందంటే మెడిటరేనియన్ టైప్ ఆఫ్ క్లైమేట్లో మధ్యధరా మండలంలో ఎలా ఉంటుందంటే వింటర్ సీజన్లో వర్షం పడుతుంది. కాబట్టి మధ్యధరా మండలం యొక్క లక్షణం వచ్చేసి ఎలా ఉంటుందంటే ద రెయిన్ఫాల్ అక్కర్స్ ఇన్ వింటర్ సీజన్. ద రెయిన్ఫాల్ అక్కర్స్ ఇన్ వింటర్ సీజన్. వర్షపాతం అనేది ఎప్పుడు పడుతుందంటే ద రెయిన్ఫాల్ అక్కర్స్ ఇన్ వింటర్ సీజన్. వర్షపాతం అనేది శీతాకాలంలో పడుతుంది ఒకటి. రెండవది సమ్మర్ సీజన్లో వచ్చేసి ఎలా ఉంటుందంటే సమ్మర్ సీజన్లో డ్రై విండ్స్ అనేటివి బ్లో అవుతాయి. డ్రై విండ్స్ అంటే పొడిగాలులు వేయడం జరుగుతుంది. డ్రై విండ్స్ అనేటివి ఇస్తాయి. ఇంకొక విషయం ఏంటి సార్ అంటే ఈ మండలం సిట్రస్ ఫ్రూట్స్కి బాగా ఫేమస్. సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఏంటి సార్ అంటే పుల్లని పండ్లు అని అర్థం. ఏమని అర్థం అండి? పుల్లని పండ్లు. సిట్రస్ ఫ్రూట్స్కి బాగా ఫేమస్. ఓకేనా? ఎస్. కాబట్టి ఒకటి విషయం ఏంటి అంటే భారతదేశంలో శీతాకాలాన్ని బాగా ప్రభావితం చేసే మండలం ఏదని క్వశ్చన్ అడిగితే మెడిటరేనియన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అనేది బాగా ప్రభావితం చేస్తుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఫస్ట్ వన్. కాబట్టి మెడిటరేనియన్ టైప్ ఆఫ్ అనేది బాగా ప్రభావితం చేస్తుంది. అసలు ఏంటి సార్ మెడిటరేనియన్ టైప్ ఆఫ్ క్లైమేట్ యొక్క లక్షణం ఏంటి అంటారు. ఈ యొక్క ట్రాపికల్ మాన్సూన్ అంటే మనం ఏం చెప్తాం? టెంపరేచర్ బాగా ఉంటుంది. సీజన్ అనుసరించి వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ వింటర్ సీజన్ కానీ అన్ని సీజన్ల వారీగా వస్తాయి. కానీ ఇక్కడ లక్షణం ఏంటి అంటే అర్థం మధ్యధరా మండలం అంటే ఎలా ఉంటుందంటే మెడిటరేనియన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అంటారు. మిడిల్ ఆఫ్ ద వరల్డ్ అని. వింటర్ సీజన్లో వర్షం పడుతుంది. సమ్మర్ సీజన్లో డ్రై విండ్స్ అనేవి బ్లో అవుతాయి. ఇది దేనికి బాగా ఫేమస్ అంటే సిట్రస్ ఫ్రూట్స్. సిట్రస్ అంటే పుల్లని పళ్ళకు బాగా ఫేమస్. ద్రాక్ష కానీ ఆరెంజ్ కానీ తర్వాత వచ్చేసి ఆలివ్ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా బాగా పండుతాయి. కాబట్టి మీకు రేపు క్వశ్చన్ అడుగుతాడు, క్రింది వాటిలో ఏ మండలము పుల్లని పళ్ళకు ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం అంటాడు. కాబట్టి విచ్ రీజియన్ ఈజ్ అ ఫేమస్ ఫర్ సిట్రస్ ఫ్రూట్స్ అని క్వశ్చన్ అడిగారు అనుకోండి. కాబట్టి ఏ రీజియన్ సిట్రస్ ఫ్రూట్స్కి బాగా ఫేమస్ అంటే సిట్రస్ ఫ్రూట్స్కి బాగా ఫేమస్ అయిన రీజియన్ వచ్చేసి ఏంటి అంటే మనం ఏం చెప్పాలంటే మధ్యధరా మండలం మెడిటరేనియన్ టైప్ ఆఫ్ క్లైమేట్. ఈ యొక్క సిట్రస్ ఫ్రూట్స్కి బాగా ఫేమస్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క మెడిటరేనియన్లో ఇచ్చే పవనాలను ఏమంటారంటే వర్షం పడుతుందని చెప్పుకుంటున్నాం కదా. రెయిన్ఫాల్ వేటి వల్ల పడుతుందంటే వెస్టర్లీస్ వల్ల వర్షం పడుతుందండి. వెస్టర్లీస్ అంటే దీన్ని తెలుగులో ఏమంటారంటే పశ్చిమ పవనాలు అంటారు. పశ్చిమ పవనాలు అని పిలవడం జరుగుతుంది. ఏమంటారంటే వీటిని పశ్చిమ పవనాలు. ఇంకొక పేరు ఏమంటారంటే పశ్చిమ విక్షోభాలు, వెస్టర్లీ డిస్టర్బెన్సెస్ అని కూడా అంటారు. కాబట్టి పశ్చిమ పవనాలు అని పశ్చిమ విక్షోభాలు అని కూడా పిలవడం జరుగుతుంది. పశ్చిమ విక్షోభాలు, పశ్చిమ పవనాలు ఆర్ పశ్చిమ విక్షోభాలు అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వీటి వల్ల ఏమవుతుంది సార్ అంటే పశ్చిమ పవనాలు ఆర్ పశ్చిమ విక్షోభాల వల్ల భారతదేశంలో కూడా వింటర్ సీజన్లో వర్షం అనేది పడుతుంది. పర్టికులర్గా ఎక్కడ పడుతుంది? ఉత్తర భారతదేశంలో. ఓకేనా అరవింద్? కాబట్టి ఉత్తర భారతదేశంలో వర్షపాతం అనేది ఈ యొక్క వింటర్ సీజన్లో పశ్చిమ పవనాల వల్ల పడుతుంది. ఒకటేమో వర్షం పడుతుంది, వర్షంతో పాటు ఫాగ్ అంటే ఏంటి? పొగమంచు. ఈ యొక్క పొగమంచు అనేది కూడా కురుస్తుంది. కాబట్టి వీటి వల్ల పొగమంచు వల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్లు బాగా జరుగుతాయి. మీకు తెలుసు ఆల్రెడీ. పొగమంచు విపరీతంగా ఫాగ్ కురిసింది అనుకోండి, ఏమవుతుంది? రోడ్ యాక్సిడెంట్స్ అవుతాయి, రైలు యాక్సిడెంట్స్ అవుతాయి, ఏవియేషన్ యాక్సిడెంట్స్ అంటే విమాన ప్రమాదాలు సంభవిస్తాయి. మరి కొంతమంది చలికి తాళలేక అంటే తట్టుకోలేక కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి పశ్చిమ పవనాలని భారతదేశంలో ఏమంటారంటే పశ్చిమ విక్షోభాలు, వెస్టర్లీ డిస్టర్బెన్సెస్ అని పిలుస్తారు. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది దీనికి సంబంధించిన అంశాలు. ఓకేనా? ఇది ఒకసారి మీరు రికార్డు కూడా దీని ఒకసారి స్నాప్ కొట్టు ఒకటి ఇవి మీరు తీసుకోవచ్చు. ఓకేనా? రాసుకోవాలి, అది విషయం. ఓకే. మెడిటరేనియన్ టైప్ ఆఫ్ క్లైమేట్ యొక్క లక్షణం ఏంటి లక్ష్యం అంటే ద రెయిన్ఫాల్ అక్కర్స్ ఇన్ వింటర్ సీజన్, ద డ్రై విండ్స్ బ్లోస్ ఇన్ సమ్మర్ సీజన్. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ అ ఫేమస్ ఫర్ సిట్రస్ ఫ్రూట్స్. సిట్రస్ అంటే ఏంటి సార్ అంటే పుల్లని పళ్ళు, గ్రేప్స్, ఆలివ్, ఆరెంజ్ ఎట్సెట్రా. సార్ ఏంటి సార్ దీని యొక్క లక్షణం ఏంటి సార్? మెడిటరేనియన్ అంటే మిడిల్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచ మధ్య భాగం అని అర్థం. దీని ఎఫెక్ట్ వల్ల భారతదేశంలో కూడా వర్షం పడుతుంది. ఎప్పుడు పడుతుంది? వర్షాకాలంలో పడదు, వింటర్ సీజన్లో పడుతుంది. అందువల్ల దీన్ని ఏమంటారు సార్ అంటే
దీనివల్ల ఏంటి సార్ అంటే పొగ మంచు ఫాగ్ అనేది పడుతుంది, వర్షం పడుతుంది. ఈ ఫాగ్ పడటం వల్ల ఏమవుతుంది సార్ అంటే మరి ఈ యొక్క యాక్సిడెంట్స్ అనేది ఫ్రీక్వెంట్ గా జరుగుతాయి. రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, రైలు యాక్సిడెంట్ కావచ్చు, విమాన ప్రమాదాలు కావచ్చు, తరచుగా సంభవించడం వల్ల పశ్చిమ పవనాలను ఏమంటారంటే పశ్చిమ విక్షోభాలు, ఇంగ్లీష్లో ఏమంటారంటే వెస్టర్లీ డిస్టర్బెన్సెస్ అంటారు. ఓకేనా? ఇది ఇలా విషయాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎస్, ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్. దీని తర్వాత వచ్చేసి ఏంటి అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్, నైరుతి ఋతుపవనాలు అంటున్నాం. నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన విషయాలు ఒక్కసారి చూడండి. ఒకటి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటున్నాం. ఒక్కసారి రాసుకోండి ప్లీజ్. సౌత్ వెస్ట్ మాన్సూన్స్. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటే నైరుతి ఋతుపవనాలు అంటున్నాం. సౌత్ వెస్ట్ మాన్సూన్స్, నైరుతి ఋతుపవనాలు. ఈ యొక్క నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన అంశాలు చూడండి. ఎప్పుడైనా సరే ఒక చిన్న మాట మనలో మనం ఒక చిన్న మాట గుర్తుపెట్టుకోవాలి. బేసికల్ గా విండ్ అంటున్నాం కదా, ఇది ఒక ఎక్కడన్నా సైడ్ ఒక చిన్న టేబుల్ లాగా వేసుకొని రాసుకోండి. విండ్ అంటున్నాం. విండ్ అంటే ఏంటి? పవనం, గాలి అని అర్థం. అవునా? విండ్ అంటే పవనం, గాలి. ఈ యొక్క పవనం ఆర్ గాలికి సంబంధించి విండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. విండ్, పవనం అన్నాం. ఈ యొక్క విండ్ పవనానికి సంబంధించిన విషయాలు ఏంటి అంటే ఈ యొక్క విండ్ పవనం అనేది ఎలా వీస్తుంది సార్ అంటే ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్, అంటే అధిక పీడన ప్రాంతం నుంచి అల్ప పీడన ప్రాంతం వైపు వీస్తుంది. ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్, ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్, అధిక పీడన ప్రాంతం నుంచి అల్ప పీడన ప్రాంతం వైపు వీస్తుంది విండ్ అనేది. కాబట్టి విండ్ అనేది ఎక్కడి నుంచి వీస్తుంది? ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్, అధిక పీడన ప్రాంతం నుంచి అల్ప పీడన ప్రాంతం వైపు వీస్తుంది. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ పోస్తాం. వాటర్ కింద పోస్తే ఏమవుతుంది? ఎత్తు ప్రాంతం నుంచి పల్లపు ప్రాంతానికి ఫ్లో అవుతుంది. ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ హై ఎలివేటెడ్ లో ఏరియాకి. మరి ఇది కూడా ఎలా సార్ అంటే ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్. ద విండ్ ఆల్వేస్ బ్లోస్ ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్. అధిక పీడన ప్రాంతం నుంచి అల్ప పీడన ప్రాంతం వైపు వీస్తుంది. ఓకేనా? ఎస్, ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్. ఈ యొక్క విండ్ స్పీడ్ని దేనితో కొలుస్తారంటే యానిమోమీటర్ అనే పరికరంతో కొలవడం జరుగుతుంది. ఏ మీటరు? యానిమోమీటర్ అనే పరికరంతో కొలుస్తారు. యానిమోమీటర్ ఏ పరికరంతో కొలుస్తారండి? యానిమోమీటర్ అనే పరికరంతో మెజర్ చేయడం జరుగుతుంది. యానిమోమీటర్ అనే పరికరంతో మెజర్ చేస్తారు. కాబట్టి దేనితో కొలుస్తారు? యానిమోమీటర్ అనే పరికరంతో మెజర్ చేయడం జరుగుతుంది. యానిమోమీటర్ ఏ పరికరంతో కొలుస్తారు? యానిమోమీటర్ అనే పరికరంతో మెజర్ చేయడం జరుగుతుంది. దేన్ని? విండ్ యొక్క స్పీడ్ నండి, గాలి వేగాన్ని దేనితో ఏ పరికరంతో కొలుస్తారు అంటారు. కాబట్టి యానిమోమీటర్ అనే పరికరంతో కొలుస్తారు. ఈ విండ్ అనేది బేసికల్గా చెప్పాలంటే విండ్ వీచే దిశ, అంటే గాలి ఎటువైపు వీస్తుంది, ఈస్ట్కి వీస్తుందా వెస్ట్కి వీస్తుందా అనేది ఎలా తెలుస్తుంది? ఏ పరికరంతో ఇది ఎలా మెజర్ చేస్తారు అంటే వీచే దిశను, అంటే విండ్ డైరెక్షన్ని దేనితో మెజర్ చేస్తారు అంటే విండ్ వేన్ అనే పరికరంతో చూస్తారు. దీన్ని పవన సూచిక అని పిలుస్తారు. ఏమంటారంటే దీన్ని పవన సూచిక అనే పరికరంతో గాలి యొక్క వీచే దిశను చెప్పడం జరుగుతుంది. పవన సూచిక అనే పరికరంతో. ఓకేనా? ఎస్, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే దీనికి సంబంధించిన విషయం చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా మీకు తెలియాలి. ఓకే, ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్. ఓకే, ఇలా ఉంటుంది. బేసికల్గా చెప్పాలంటే భూగోళం అనేది ఇలా ఉంటే భూగోళంపై ఈ భాగాన్ని ఏమంటారో చూడండి ఒక్కసారి. ఎస్, మనం బేసికల్గా చెప్పాలంటే ఈ భాగాన్ని ఏమంటారో ఒకసారి చూడండి. ఎస్, ఈ భాగాన్ని చూడండి ఏమంటారు అనేది మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. దీన్నే 0 డిగ్రీ ఈక్వేటర్ అంటారు కదండి. 0 డిగ్రీ ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ. 0 డిగ్రీ ఈక్వేటర్ అంటే ఏంటండి? భూమధ్య రేఖ అంటారు. ఈ 0 డిగ్రీ ఈక్వేటర్ అనేది భూగోళం అంటే భూమి, ఎర్త్ గురించి డిస్కషన్ చేయాలంటే 0 డిగ్రీ ఈక్వేటర్ అన్నం. ఇది ఎలాంటిదంటే లో ప్రెజర్. ఇక్కడ ఎలా ఉంటుందంటే లో ప్రెజర్ అనేది ఉంటుంది. అవునా? లో ప్రెజర్ ఉంటుంది. ఎస్, ఇక్కడ చూడండి. ఎస్, ఇది వచ్చేసి STZ అంటారు. STZ అంటే సబ్ ట్రాపికల్ జోన్ అంటారు.
సబ్ ట్రాపికల్ జోన్. సబ్ ట్రాపికల్ జోన్ అంటే తెలుగులో ఏమంటారంటే ఉప ఆయనరేఖ మండలం అంటారండి. అంటే కొంచెం ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. ఆయనరేఖ అంటే ఎక్కువ టెంపరేచర్ ఉండే ప్రాంతం. ఉప ఆయనరేఖ మండలం అంటున్నాం, సబ్ ట్రాపికల్ జోన్ అంటున్నాం. ఇది కూడా STZ, ఇది కూడా STZ గానే పరిగణిస్తారు. ఇక్కడైనా సరే ఎలా ఉంటుంది సార్ అంటే టెంపరేచర్ అనేది ఇక్కడ బేసికల్గా ఇక్కడ ఎలా ఉంటుంది సార్ అంటే హై ప్రెజర్ అనేది కొనసాగుతుంది. ఏముంటుంది సార్ ఇక్కడ హై ప్రెజర్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ ప్లేస్లో వచ్చేసి STZ దగ్గర ఎలా ఉంటుందంటే హై ప్రెజర్ అనేది ఉంటుంది. హై ప్రెజర్ ఏముంటుంది, హై ప్రెజర్ ఉంటుంది. ఇక్కడ కూడా హై ప్రెజరే ఉంటుంది. ఓకే, ఇక్కడ హై ప్రెజర్, ఇక్కడ హై ప్రెజర్. ఇందాక మనం ఏం డిస్కషన్ చేసాం, హై ప్రెజర్ విండ్స్ ఆల్వేస్ బ్లోస్ ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్ అన్నాం. కాబట్టి ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్ ఈ యొక్క విండ్స్ అనేటి ఇలా బ్లో అవుతున్నాయి, ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్. ఓకేనా, ఇది మనం జనరల్గా డిస్కషన్ చేయాల్సిన అంశాలు. ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్ ఇలా విండ్స్ అనేటి ఎలా బ్లో అవుతున్నాయి అంటే ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్ బ్లో అవుతున్నాయి. చూడండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి అందరూ కూడా, ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్ బ్లో అవుతున్నాయి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి ఇవేమో హై ప్రెజర్, ఇదేమో లో ప్రెజర్ బెల్ట్. ఓకేనా, ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్ అలా బ్లో అవుతున్నాయి. ఈ హై ప్రెజర్ విండ్స్ ఎక్కడ కలుస్తున్నాయి, ఈ ప్లేస్ లో కలుస్తున్నాయి కదా, దీన్ని ఏమంటారంటే ఈక్వటోరియల్ లో ప్రెజర్ బెల్ట్ అంటారు. ఈక్వటోరియల్ లో ప్రెజర్ బెల్ట్, భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం, ఈక్వటోరియల్ లో ప్రెజర్ బెల్ట్ అంటారు. ఈక్వటోరియల్ లో ప్రెజర్ బెల్ట్ అని, ఇంకొకటి ఏమంటారంటే ITCZ అని కూడా అంటారు. ITCZ అని, ఇంకొక పేరుతో ఏమంటారంటే డోల్ డ్రమ్స్ అని కూడా అంటారు. కాబట్టి ITCZ అని, డోల్ డ్రమ్స్ అని, ఈక్వటోరియల్ లో ప్రెజర్ బెల్ట్ అని ఇలా ఇన్ని రకాలైన పేర్లతో పిలుస్తున్నారు. ఏమేమంటున్నారు, ఈక్వటోరియల్ లో ప్రెజర్ బెల్ట్ అంటే తెలుగులో ఏమంటారంటే భూమధ్య రేఖ అల్పపీడన మండలం అంటారు. ఏమంటారు, ఈక్వటోరియల్ లో ప్రెజర్ బెల్ట్ అంటే భూమధ్య రేఖ అల్పపీడన మండలం అంటారు. ఇక్కడ చూడండి, భూమధ్య రేఖ అల్ప పీడన మండలం ఏమంటారండి, భూమధ్య రేఖ అల్పపీడన మండలం అంటారు. ఇంగ్లీష్లో అయితే ఈక్వటోరియల్ లో ప్రెజర్ బెల్ట్ అని పిలుస్తారు. ఇంకొకటి ఏంటి అంటే ITCZ అన్నారు. ITCZ అంటే ఏంటి సార్ అంటారు. ITCZ స్టాండ్స్ ఫర్ ఇంటర్ ట్రాపికల్ కాన్వర్జెంట్ జోన్ అని అర్థం. ఇంటర్ ట్రాపికల్ కాన్వర్జెంట్, ఇంటర్ ట్రాపికల్ కాన్వర్జెంట్ జోన్ అంటారు. ఇంటర్ ట్రాపికల్ కాన్వర్జెంట్ జోన్ అంటే ఏంటి అంటే దీన్ని తెలుగులో ఏమంటారు సార్ అంటే అంతర అభిసరణ మండలం అంటారు. అంతర అభిసరణ మండలం అంటారు. అంటే అంటే ఏంటి సార్ అంటారు మీరు, అంటే బేసికల్గా చెప్పాలంటే ఉష్ణమండలంలో ఉంటుంది, ట్రాపికల్ రీజియన్లో ఉండేదాన్ని ఏమంటారంటే ITCZ అంటారు. ITCZ స్టాండ్స్ ఫర్ ఇంటర్ ట్రాపికల్ కాన్వర్జెంట్ జోన్ అని పిలుస్తారు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా అండి, ఇది ఇలా విషయాలు ఉన్నాయి. కాబట్టి చూడండి, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. ఒకటి విండ్, పవనం, గాలి అంటున్నాం. ఈ యొక్క విండ్ అనేది ఎలా వీస్తుంది, దీని యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్, అధిక పీడన ప్రాంతం నుంచి అల్ప పీడన ప్రాంతం వైపు వీస్తుంది. మరి యొక్క యానిమోమీటర్ అంటే ఏంటి సార్ అంటే యానిమోమీటర్ అనే పవన వేగాన్ని కొలవటానికి యూజ్ చేస్తారు. వీచే దిశ వచ్చేసి దేనితో మెజర్ చేస్తారంటే పవన సూచిక, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే విండ్ వేన్ అంటారు. మీరు ఒకసారి గ్లోబ్ తీసుకుంటే ఈ యొక్క మెట్రాలజిస్టుల ప్రకారం 0 డిగ్రీ ఈక్వెటర్ వచ్చేసి ఏంటంటే లో ప్రెజర్ బెల్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఉత్తరార్ధగోళంలో STZ, దక్షిణార్ధగోళంలో కూడా STZ ఉంది 0 డిగ్రీ ఈక్వెటర్ పై భాగంలో. STZ అంటే ఏంటంటే సబ్ ట్రాపికల్ జోన్ అని అర్థం. ఇది ఎలా ఉంటుంది సార్ అంటే ఉపాయన రేఖ మండలం, ఇక్కడ హై ప్రెజర్ ఉంటుంది, ఇక్కడ కూడా హై ప్రెజర్ ఉంటుంది, ఇక్కడ లో ప్రెజర్ ఉంటుంది. కాబట్టి హై ప్రెజర్ విండ్స్ ఎక్కడ ఎప్పుడైనా ఎలా వీస్తాయని చెప్పాం, ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్. కాబట్టి ఇవి రెండు ఇక్కడ కలుస్తున్నాయి. ఈ కలిసే ప్రదేశాన్ని ఏమంటారంటే భూమధ్య రేఖ అల్పపీడన మండలం అని, ఇంగ్లీష్లో ఏమంటారంటే ఈక్వటోరియల్ లో ప్రెజర్ బెల్ట్ అంటారు. ఇంకొకటి ఏమంటారంటే ITCZ అంటారు. ఇంకొకటి ఏమంటారంటే డోల్ డ్రమ్స్ అంటారు. ITCZ అంటే ఏంటంటే ఇంటర్ ట్రాపికల్ కాన్వర్జెంట్ జోన్ అని అర్థం. ఓకేనా, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి,
నెక్స్ట్ వన్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటున్నాం. ఈ యొక్క సౌత్ వెస్ట్ మాన్సూన్స్ని ఏమని పిలుస్తారంటే నైరుతి ఋతుపవనాలు అని పిలుస్తారు. ఏమంటారు వీటిని? నైరుతి ఋతుపవనాలు. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటే నైరుతి ఋతుపవనాలు అని అర్థం. ఓకేనా? ఈ నైరుతి ఋతుపవనాలు బేసికల్గా చెప్పాలంటే ఈ యొక్క సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి కూడా ఎలాంటివి సార్ అంటే హై ప్రెజర్ విండ్స్. ఇవి కూడా ఎలాంటివి సార్? హై ప్రెజర్ విండ్స్ అంటే అధిక పీడన గాలులే. కాబట్టి ఎక్కడైతే లో ప్రెజర్ ఉంటుందో వాటిని ఆక్రమించుకోవడానికి ఈ విండ్స్ అనేటివి బ్లో అవుతాయి. కాబట్టి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి ఎలాంటివి అంటే హై ప్రెజర్ విండ్స్, అధిక పీడన గాలులు. ఇందాకనే మనం ఏం చెప్పుకున్నాం? హై ప్రెజర్ విండ్స్ ఎప్పుడైనా సరే ఎలా బ్లో అవుతాయంటే ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్ అని చెప్పాం. కాబట్టి ఈ యొక్క హై ప్రెజర్ విండ్స్ కాబట్టి ఇవి ఎలా బ్లో అవుతున్నాయంటే హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి బ్లో అవుతాయి. ఎలానో చూడండి ఒక్కసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేసికల్గా చెప్పాలంటే ఇది భారత భూభాగం అనుకోండి. మనం భారత భూభాగానికి సంబంధించిన విషయాలు డిస్కషన్ చేసేటప్పుడు ఇలా ఉంది. బేసికల్గా వచ్చేసి ఇక్కడ చూడండి ఒక్కసారి మీరందరూ కూడా అబ్జర్వ్ చేయాలి. నైరుతి అంటే ఈ డైరెక్షనే కదండి. నైరుతి అంటే ఇది ఏమో సౌత్, ఇదేమో వెస్ట్. కాబట్టి సౌత్ వెస్ట్ అంటే నైరుతి దిశ. ఇక్కడ నుంచి విండ్ అనేది బ్లో అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అని నైరుతి ఋతుపవనాలు అంటారు. ఇవి ఏమైతాయి సార్ అంటే 2 పార్ట్స్గా డివైడ్ అయిపోతాయి, 2 భాగాలుగా విడిపోతాయి. ఒకటేమో ఇదేమో ఇది అరేబియన్ సీ. ఏంటిది? అరేబియన్ సీ, అరేబియా సముద్రం, అరేబియన్ సీ అంటున్నాం. అరేబియా సముద్రం ఇది వచ్చేసి ఏంటిది? అరేబియన్ సీ అంటున్నాం. అరేబియన్ సీ అవునా? ఇది అరేబియన్ సీ. ఇదేమో బే ఆఫ్ బెంగాల్. ఇది బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం. ఓకే, బే ఆఫ్ బెంగాల్ అంటే అరేబియన్ సీ అని ఇలా 2 పార్ట్స్గా డివైడ్ అయిపోతాయి. కాబట్టి ఈ యొక్క హై ప్రెజర్ విండ్స్ అయిన ఇవి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హై ప్రెజర్ విండ్స్. దేర్ ఆర్ 2 టైప్స్. ద స్ప్లిట్ ఇంటూ 2 పార్ట్స్, 2 భాగాలుగా విడిపోతాయి. ఒకటి ఏమంటారంటే బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అంటారు. వన్ ఈజ్ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. బంగాళాఖాతపు శాఖ అంటారు. బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అంటే బంగాళాఖాతపు శాఖ అని. బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతపు శాఖ అంటారు. రెండవది అరేబియన్ సీ బ్రాంచ్ అంటున్నాం. అరేబియన్ సీ బ్రాంచ్ అంటే అరేబియా సముద్రపు శాఖ అని. ఇలా 2 భాగాలుగా డివైడ్ అయిపోతాయండి. వెరీ 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 ఇంపార్టెంట్. అందరూ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది మనం అబ్జర్వ్ చేసినప్పుడే 2 అర్థమవుతాయి. అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా మనకు ఇండియాకు సంబంధించిన అంశాలు, తర్వాత తెలంగాణకు సంబంధించిన అంశాలు 2 కూడా అర్థమైతే ఈజీగా మనకు. కాబట్టి ఒకటి వచ్చేసి ఏమంటున్నామంటే బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్, బంగాళాఖాతపు శాఖ అని. రెండవది అరేబియన్ సీ బ్రాంచ్, అరేబియా సముద్రపు శాఖ అని. ఇలా 2 పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అరేబియన్ సీ నుంచి ఇలా బ్లో అవుతాయి విండ్స్. ఓకేనా అండి? ఇది చూడండి, ఇక్కడ అరేబియన్ సీ నుంచి ఇలా బ్లో అవుతాయి. ఒకటి దీన్ని ఏమంటారంటే అరేబియన్ సీ బ్రాంచ్, అరేబియా సముద్రపు శాఖ అంటారు. బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇవి వచ్చేసి అరేబియన్ సీ బ్రాంచ్ అంటున్నాం. ఇది వచ్చేసి ఇది ఏమో బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్, బంగాళా సముద్రపు శాఖ, బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. ఇవి ఇలా బ్లో అవుతున్నాయి అన్నమాట. ఇలా బ్లో అయ్యి ఇక్కడికి పోయిన తర్వాత ఇక్కడ మీకు మౌంటైన్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఏ మౌంటైన్స్ సార్ ఇవి అంటే అరకన్ యోమా మౌంటైన్స్ అంటారు. అరకన్ యోమా పర్వతాలు, అరకన్ యోమా మౌంటైన్స్ అంటారు. అరకన్ యోమా పర్వతాలు అంటారు. ఈ అరకన్ యోమా పర్వతాలను క్రాస్ చేయలేక ఏమైతే సారంటే ఇలా భారత భూభాగంలోకి ఎంటర్ అవుతాయి. ఓకేనా? ఇది ఇలా ఉంది. ఇదేమో బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్, ఇది అరేబియన్ సీ బ్రాంచ్. ఓకే, క్లియర్? ఇక్కడ ఒక విషయం ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ వల్ల, బంగాళాఖాతపు శాఖ వల్ల చూడండి, బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ వల్ల అత్యధికంగా వర్షం ఎక్కడ పడుతుంది సార్ అంటే ఇవి 2 కూడా ఎవరికి సంబంధించిన అంశాలు? సౌత్ వెస్ట్ మాన్సూన్స్కు సంబంధించిన అంశాలు. సౌత్ వెస్ట్ మాన్సూన్స్కు సంబంధించిన అంశాలు 2 కూడా దానిలో భాగాలే. ఆ విండ్స్ 2గా బ్లో అయ్యాయి. కాబట్టి ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ వల్ల మేఘాలయ రాష్ట్రంలోని గారో, ఖాసీ అండ్ జైంతియా హిల్స్, గారో,
కాశీ అండ్ జయంతియా హిల్స్. గారో, కాశీ అండ్ జయంతియా కొండల్లో వర్షపాతం అనేది సంభవిస్తుంది. గారో, కాశీ అండ్ జయంతియా హిల్స్. గారో, కాశీ అండ్ జయంతియా హిల్స్. గారో మరియు కాశీ మరియు జయంతియా కొండల్లో వర్షపాతం అనేది పడుతుంది. ఎక్కువ పడుతుంది. అంటే పడడం అంటే ఎక్కడ ఎలా సార్ అంటే బాగా పడుతుంది. ఇక్కడ మీరు ఒక విషయం ఏంటంటే మాస్ సిండ్రోమ్ అని గుర్తుపెట్టుకోవాలి. మాస్ సిండ్రోమ్ అంటున్నాం. ఈ యొక్క మాస్ సిండ్రోమ్కి సంబంధించిన విషయాలు చూడండి. ఇక్కడ మాస్ సిండ్రోమ్ వచ్చేసి ప్రపంచంలోని అత్యధిక వర్షపాతం పడే ప్రాంతం, హెవీ రెయిన్ఫాల్ రిసీవింగ్ ప్లేస్. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం పడే ప్రాంతం మాస్ సిండ్రోమ్. ఇక్కడ 1141 సెంటీమీటర్ల యాన్యువల్ రెయిన్ఫాల్ వార్షిక వర్షపాతం అనేది నమోదైంది. 1141 సెంటీమీటర్స్ యాన్యువల్ రెయిన్ఫాల్, 1141 సెంటీమీటర్ల వార్షిక వర్షపాతం అనేది నమోదైంది. అందువల్ల దీన్ని ఏమంటారంటే మాస్ సిండ్రోమ్ని వెట్టెస్ట్ ప్లేస్ ఆన్ ద ఎర్త్ ప్లానెట్ అంటారు. వెట్టెస్ట్ ప్లేస్ ఆన్ ద ఎర్త్ ప్లానెట్ అని పిలవడం జరుగుతుంది. వెట్టెస్ట్ ప్లేస్ ఆన్ ద ఎర్త్ ప్లానెట్ అంటారు. భూగ్రహంపై అత్యంత తడి ప్రాంతం అని దేని పిలుస్తారంటే దీన్నే పిలుస్తారు, మాస్ సిండ్రోమ్. కాబట్టి మాస్ సిండ్రోమ్ ఏమంటారంటే వెట్టెస్ట్ ప్లేస్ ఆన్ ద ఎర్త్ ప్లానెట్ అని పిలవడం జరుగుతుంది. ఏమంటారండి? వెట్టెస్ట్ ప్లేస్ ఆన్ ద ఎర్త్ ప్లానెట్ అంటారు. ఓకే, ఇక్కడ అరేబియన్ సీ ఉంది. ఈ అరేబియన్ సీ బ్రాంచ్ వల్ల ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్లో ఫుల్ వర్షం పడుతుంది. వెస్టర్న్ ఘాట్స్లో పడమటి కనుమల్లో ఎక్కువ వర్షపాతం అనేది సంభవిస్తుంది. పడమటి కనుమల్లో అంటే వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ వర్షపాతం అనేది సంభవిస్తుంది. వెస్టర్న్ ఘాట్స్ ఓకేనా. ఎక్కువ పడేదేమో అక్కడ, మరి తక్కువ పడేది ఎక్కడ సార్ అంటే లదక్ ప్రాంతంలో. లదక్ యూనియన్ టెరిటరీ మీకు అందరికీ తెలుసు. ఈ యొక్క లదక్ యూనియన్ టెరిటరీలోని లేహ్ అనే ప్రాంతం, ఈ యొక్క లేహ్ అనే ప్రాంతంలో 5 సెంటీమీటర్స్ యాన్యువల్ రెయిన్ఫాల్ అనేది నమోదవుతుంది. 5 సెంటీమీటర్ల వార్షిక వర్షపాతం అనేది నమోదవుతుంది. లదక్లో లే అనే ఒక ప్రాంతం ఉంటుంది, లే. అక్కడ 5 సెంటీమీటర్ల వార్షిక వర్షపాతం అనేది నమోదవుతుంది. ఎక్కువ పడేదేమో మాస్ సిండ్రోమ్, తక్కువ పడేదేమో లేహ్ అనే ప్రాంతం.